హూ ఈస్ కేసీఆర్? కేసీఆర్ అంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వీఆర్ సర్ప్రైజ్డ్. దిస్ ఈజ్ వండర్. గ్రేట్ కేసీఆర్. ఈ ముచ్చట్లు ఎవరో చెప్పిండ్రు అనుకోకుండ్రి, ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సుందరిమణులు. అవును, నిజం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు పెట్టినా వచ్చిన ముద్దుగుమలు కేసీఆర్ గురించే మాట్లాడుకుంటారట. అందాల పోటీలకు వచ్చిన అందగత్తెలకు తెలంగాణ గొప్పతనం చూసి పరిశాన్ అవుతున్నారట. ఫస్ట్ నాగార్జున సాగర్ కాడున్న బుద్ధవనం చూసి ఇంత మంచిగా కట్టింది ఎవరు, ఏ కాలంలో ఇది డెవలప్ అయిందని అడిగితే కేసీఆర్ అని చెప్పిండ్రట ఆఫీసర్లు. యాదాద్రి గుడి చూసిన అందమైన భామలు ఇంత మంచిగా ఇంత పెద్దగా కట్టిన నరసింహస్వామి గుడి ఎవల కాలంలో కట్టిండ్రు అని అడిగిండ్రట. అప్పుడు కూడా కేసీఆర్ అనే చెప్పిండ్రట. నిన్న మొన్న సచివాలయం కాడికి పోయిన ప్రపంచ సుందరిమణులు దాన్ని చూసి కళ్ళు తెరిచిండ్రట. ఇది ఏ ముఖ్యమంత్రి కట్టించిండు అని అడిగిండ్రట. దాన్ని కూడా కేసీఆరే కట్టించిండు అని చెప్పిండ్రట. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్లు చూసి కళ్ళు క్షమ కనిపించి ఇది కూడా కేసీఆరే కట్టించిండా అని అడిగిండ్రట. అవునవును అని ఆఫీసర్లు అనే వరకు హూ ఈస్ కేసీఆర్ అని అడుగుడు మొదలు పెట్టిండ్రట దునియా అందగత్తలు. కేసీఆర్ 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రం వచ్చేతానికి పానాలకు దెగించి కొట్లాడిన ఉద్యమకారుడు. దేశంలో ఈ రాష్ట్రాన్ని మొదటి జాగల నిలిపిన గొప్ప పాలకుడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం కట్టిన రాష్ట్ర నీరటికాడు. 10 ఏళ్లు ప్రజలను కంటికి రెప్పతీరుగా చూసుకున్న గొప్ప పాలకుడు అని ఆఫీసర్లు చెప్పిండ్రట. దానికి అందగత్తలు ఇండియాలో ఇంత అందంగా తక్కువ కాలంలో కట్టిన కట్టడాలు లేవు, మా దేశాలలో కూడా గిసోంటి ఆర్కిటెక్చర్ లేదు, చాలా బాగున్నాయి అని సెల్ఫీలు దిగి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టుకొని మురిసిపోయిండ్రట. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ కేసీఆర్ అభిమానులు మా నాయకుని ఆనవాళ్లు షేర్పేసుడు ఎవ్వల తరం కాదు, తెలంగాణలో ఇంకో 100 ఏళ్ళైనా కేసీఆర్ ఆనవాళ్ళు ఉంటాయి, భవిష్యత్ తరాలు కేసీఆర్ ఉద్యమాన్ని కథలుగా చెప్పుకుంటాయి అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ఇంకెన్ని రోజులు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు, నడిచే ఎద్దుకే ముళ్ళు పోట అన్నట్టు, పని చేసేటోనికి పని భారం అన్నట్టు ఇంకెన్ని రోజులు ఇది మారదా? రాష్ట్రానికి గుండెకాయ అసొంటి తాగుబోతులను తిప్పల పెట్టుడా పరా? మా మీదనే రాష్ట్రాన్ని సాదే భారం వేస్తే ఇంకెన్ని రోజులు భరించాలి అని బాధలలో మునిగిండ్రట తాగుబోతన్నలు. ఎందుకు ఆడుచుకుందాం పారే. తెలంగాణలో ఏ దుఃఖం ముందుండని గిరాకీ మందు షాపుల ముందట ఉంటది. మా పటాలకు మందు కోసం లైన్లు కట్టి మరీ కొంటారు మందు. అసొంటి మందు బాబుల మనసు శివుక్కుమనే తట్టు చేసింది తెలంగాణ సర్కారు. ఇన్ని రోజులు కొన్న కోటర్ సీసా మీద 10 రూపాయలు, హాఫ్ బాటిల్ మీద 20 రూపాయలు, ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు ఎక్కువ పెంచింది సర్కారు. అంటే తాగుబోతుల జేబుకు పెద్ద షిల్లు పడుతున్నది అన్నట్టు. పైసలు ఎక్కువ ఖర్చు అవుతున్నాయని మందు తాగిన కిక్ ఎక్కకుంటా అవుతుందని తాగుబోతు అన్నలు దానిలాడుతున్నారట. మరి రేట్లు పెరుగుతున్నాయని తాగుకుంటున్నామా అంటే అట్లా కుదరదాయే. పెన్లైనా పేరంటమైనా సచ్చినా బతికినా లవ్ల పడ్డా, బండి మీద నుంచి కింద పడ్డా, లవ్ల ఫెయిల్ అయినా, ఎగ్జామ్ ఫెయిల్ అయినా, పార్టీ మీటింగ్లైనా, గెట్ టుగెదర్ పార్టీలైనా ఏం జరిగినా దోస్తులు కలవకుంటుండరు, మందు తాగాలనే ఆపతిని చెప్పకుంటుండరు. అందుకే కాసుల కాడెన్కాడరు తాగుడు కార్యానికి. అందుకే నడిచే ఎద్దుకు ముళ్ళు పోటు అన్నట్టు సర్కారు చేస్తున్నది. వీళ్ళైతేనే ఓపిక గల్లోళ్ళు ఎంత బరువెత్తినా మోస్తారన్నట్టు రేట్లు పెంచుకుంటా పోతున్నది. మొన్నటికి మొన్న ఎండాకాలం షురువు కాగానే బీర్ల ధరలను 15% పెంచింది సర్కారు. ఇగో ఇప్పుడు ఇట్లా మందు బాటిల మీద 10, 20, 40 అన్నట్టు పెంచింది. అసలే బయటికి పోతే సర్కారుకు అప్పు కూడతలేదాయే. అప్పు కోసం పోతే దొంగలను చూసినట్టు చూస్తున్నారని సీఎం మాట్లాడబట్టి. కాబట్టి కష్టకాలంలో ఆదుకునేది ఒక్క తాగుబోతులే అనుకొని వాళ్ళ జేబుకు కత్తరేస్తున్నారు. సర్కారు పథకాలకు ఎన్నో ఏళ్ల నుంచి బార్లు, వైన్ షాపులలో పన్నులు కడుతున్నోళ్ళాయే. పింఛన్లు రావాలన్నా, ఫ్రీ పథకాలు జనానికి అందాలన్నా తాగుబోతులు కడుపు నిండా తాగుతనేనాయే. అందుకే ఆపద్ బాంధవులు మీరేనయ్యా అన్నట్టు మందు రేట్లు పెంచింది సర్కారు. కాబట్టి తాగుబోతన్నలు మీకున్న బాధలే గాక సర్కారు బాధలు కూడా మీ భుజాల మీద వేసుకొని దేశాన్ని రాష్ట్రాన్ని నడిపియండ్రి. మీరే అసలైన త్యాగమూర్తులు, మీరే కరుణామయులు. మీ గుండె బలానికి దండాలని అంటుర్రు తాగుబోతుల త్యాగాలు తెలిసిన పబ్లికు.